say that it feels right. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీ ముందుకైతే ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసా. ఫ్రెండ్స్, మా వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపున ఒక చాలా చిన్న రిక్వెస్ట్. ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం వీడియో ఈరోజు చేయబోతుంది ఏమిటంటే, మీకు ముందుగా కనిపిస్తుంది కదా, ఇది 24 అవర్స్ బ్యాకప్ వస్తుంది. మీరు అంటే ఆన్ చేసి ఆఫ్ చేసుకొని యూజ్ చేసుకుంటే 7 days వస్తుంది. అండ్ రోజుకు 2 hours వాడుకోవచ్చు దీన్ని నీట్గా జాగ్రత్తగా, అంటే 1 time ఛార్జింగ్ పెడితే. దీన్ని మనం ఈ వీడియోలో చేస్తాము. దీని లైటింగ్ ఏ విధంగా ఉంటుందో మీరు చూడాలనుకుంటే వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు ఎక్కడైనా స్కిప్ చేసి చూస్తే అంటే దీన్ని ఏ విధంగా చేసుకోవాలో అర్థం కాదు, అంటే మళ్ళీ రివర్స్ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఉన్న మా మినీ లైట్ చేసుకోవడానికి ఏ వస్తువులు కావాలో చూసుకుందాం. ఇక్కడ నేనైతే కొన్ని పీవీసీ షీట్స్ అయితే తీసుకున్నా. వీటి లెంత్ అయితే చెప్తా. 4 cm లెంత్, 4 cm విత్. ఇది 6 cm లెంత్, 4 cm విత్. 4 కావాలి. ఇవి 2. ఇంకా మనకు ఒక టైప్ ఏ కేబుల్ పిన్, ఇదాన్ని వీడియోలో మనం వాడుతాం కదా, ఈ పిన్ ఒకటి, బ్యాటరీ ఒకటి, ఇక్కడ బాగా చూడండి బ్యాటరీ ఒకటి, ఇంకా ఒక చిన్న లైట్ ఒకటి కావాలి, మినీ లైట్ ఇది. ఇంకా ఒక మినీ స్విచ్ ఒకటి కావాలి, చూడండి మినీ స్విచ్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తా, వినండి జాగ్రత్తగా. ముందు మనం ఇక్కడైతే 3 sides అయితే అటాచ్ చేసుకుందాం. ఇది ఇక్కడ ఈ విధంగా నీట్గా అటాచ్ అయితే చేసుకోవాలి. ముందు ఇది అటాచ్ చేసుకుందాం. ఇక్కడ ముందు మనం ఇది అటాచ్ చేసుకోవాలి, నీట్గా చూసుకోండి. దీన్ని విధంగా అటాచ్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇక్కడ ఫ్రెండ్స్, నేను మీకు ఇది చెప్పినట్లయితే నీట్గా జాగ్రత్తగా అయితే అటాచ్ అయితే చేసుకున్నా, చూడండి. ఇప్పుడు మనం ఈ సైడ్ ఇంకోటి ఉంది కదా, ఇక్కడ స్విచ్ ప్లస్ ఈ పిన్ మార్కింగ్ అయితే తీసుకోవాలి. 2 మార్కింగ్ అయితే తీసుకున్నాను చూడండి. ఇక్కడ నేను స్విచ్ పిన్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఈ రెండింటిని ఇక్కడ మార్క్ తీసి హోల్డ్ చేసి ఈ రెండింటిని అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వీటిని రెండింటిని అయితే నీట్గా అయితే గ్లూ గన్తో అయితే అటాచ్ చేసుకున్నా. మొన్న నాకు ఒక ఇదైతే అయింది సంఘటన. అంటే మీరు అంటే విషయం కాదు, అంటే మీరు ఫేకిక్స్ అటాచ్ చేసుకున్నప్పుడు స్విచ్ లోపలికి వెళ్ళిపోతుందండి. కాబట్టి మీరైతే గ్లూ గన్తో అయితే అటాచ్ చేసుకోండి. మీకు చాలా వీడియోస్లో అయితే చెప్పాను, పీవీసీ పైప్ అయినా, గ్లూ గన్ అయినా, ఫేకిక్ అయినా, ఫేకల్ అయినా, ఏ గమ్ అయినా అంటుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీన్ని ఈ విధంగా నీట్గా ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే దీన్ని నీట్గా అయితే చూసుకున్నారు కదా, ఇక్కడ నేను దీన్ని కూడా చాలా నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం బ్యాటరీ ఉంటుంది కదా, దాని కింద నుంచి నీట్గా అయితే తీసుకోండి. మీరు ఏదైనా బ్యాటరీ సైజు ముందు అన్ని చూసుకొని అయితే కట్ చేసుకోండి. ఇక్కడ బ్యాటరీని అయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటరీని అటాచ్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను మీకు ఇక్కడ చెప్పినట్లయితే బ్యాటరీని కూడా నీట్గా అటాచ్ చేసుకున్నా, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 sides 2 అయితే అటాచ్ అయితే చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఈ సైడ్ది నీట్గా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు చెప్పినట్లు ఈ సైడ్ది కూడా నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకున్న లుక్ ఈ విధంగా ఉంటుంది. చాలా చిన్నది, ఇది 24 hours బ్యాకప్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు కనెక్షన్స్ అన్నీ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. దానికన్నా ముందు మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే లైట్ మిడిల్ అటాచ్ చేసుకొని ఇక్కడ హోల్ చేసుకుంటూ వైర్స్ అయితే లోపలైతే పెట్టుకోవాలి. దీన్ని అటాచ్ చేసి హోల్డ్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను మీకు ఇక్కడ చెప్పినట్లయితే లైట్ని అయితే మా మిడిల్ అయితే అటాచ్ చేసుకున్నా. ఈ సైడ్ 2 హోల్డ్ చేసుకుని వైర్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మొత్తం కనెక్షన్స్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చెప్తా. నేను మొత్తం అయితే కనెక్షన్స్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మీకు అయితే కనెక్షన్ చెప్తా. చాలా ఈజీ కనెక్షన్. ముందు మనం పిన్ నుంచి వెళ్దాం. పిన్లో ప్లస్, బ్యాటరీలో మైనస్, పిన్లో ప్లస్, పిన్లో మైనస్, బ్యాటరీలో మైనస్కి కనెక్ట్ చేసుకుని 2 అయిపోయి. ఇప్పుడు మనం ఇంకా లైట్లో ప్లస్, బ్యాటరీ ప్లస్, ఇంకా స్విచ్లో ప్లస్ మైనస్ ఉంది కాబట్టి స్విచ్లో వైరు
ఇంకా లైట్లో ఒక వైరు, స్విచ్లో ఇంకా ఆ వైర్ మిగులుతుంది కదా, అదే మా మైనస్కి అయితే కనెక్ట్ అయితే ఇచ్చుకున్నా. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తా చూడండి. చాలా గ్లో అవుతుంది. ఇది 24 hours బ్యాకప్ అయితే వస్తుంది. మీరు ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే ఒక 2 to 3 days వాడుకోవచ్చు జాగ్రత్తగా. చాలా లైటింగ్ కూడా అయితే ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ టేపింగ్ చేసుకొని దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకొని మీకు మొత్తం ఓవరాల్ రివ్యూ అయితే చెప్తా. మీకు ఇక్కడ చెప్పినట్లయితే నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది చూడండి. ఒకసారి ఆన్ చేస్తా. నేనైతే వస్తువులను అయితే బై అయితే చేయట్లేదు, చాలా వరకు వస్తువులను అయితే బై చేయట్లే. అంటే దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ షాప్కి వెళ్ళి పీవీసీ పైప్ అయితే ఒకటైతే తెచ్చుకున్నా. కేజీ అంటే చాలా తక్కువ. ఇంకా నేనంటే మా రిజిస్ట్రేషన్ షాప్ దగ్గర ఎక్కువ అయితే వేస్తున్నారు, అంటే ఒక 100 వేస్తారు కేజీ. మామూలు ఒక ఇంచి తీసుకుంటే పైపు 50-70 ఉంటుంది. మామూలు బయట తీసుకుంటే కేజీ మ్యాక్సిమం అంటే వీధిలోకి వస్తారు కదా మా పాత సామాన్లు, వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక 20 or 10 ఉంటుంది కేజీ అంతని. మీరు రిజిస్ట్రేషన్ షాప్కి వెళ్ళి నేనైతే అంటే లైట్స్ అనేది ఫ్రీగా అయితే తెచ్చేస్తుంటాను. అంటే డబ్బులు తీసుకోరు, అంటే చిన్నిటికి కొంచెం పెద్దటికి అయితే కొంచెం అంటే డబ్బులు తీసుకుంటారు. లైట్ అంతా కావాలంటే డబ్బులు తీసుకుంటారు. అండ్ ఇందులో చిన్న లైట్ అని మీరు తెచ్చుకోవచ్చు ఆ విధంగా. పిన్ స్విచ్ అయితే నేను బై చేస్తాను, ఫేక్ ఇవన్నీ. వీటికైతే మనీ పెడతాను. చాలా లైటింగ్ అయితే ఉంది. దీన్ని మీరు ఒక 2 hours ఫుల్ ఛార్జ్ పెడితే 2-3 days ఈజీగా అయితే వాడుకోవచ్చు. దీన్ని మీరు ఎలా వాడుకోవాలంటే అంటే ఇప్పుడు కరెంట్ తీస్తూ ఇస్తుంటాడు కదా, ఆ విధంగా అయితే ఒక నెల అంటే ఒక 1 week అయితే నీట్గా వాడుకోవచ్చు ఛార్జింగ్ పెట్టకుండా. అంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే మీరు ఒక రోజంతా వాడుకోవచ్చు. 2 hours ఛార్జింగ్ పెడితే నాన్ స్టాప్గా. అంటే నేను ఇప్పుడు చేసిన లైట్లో ఇది కొంచెం ఎక్కువసేపు కాస్తుంది. అంటే ఆ టైప్లో లైట్ ఇచ్చేసాం కదా, ఆ టైప్లో లైట్ ఎక్కువ లైటింగ్ కావాలి, ఇంకా మనకి బ్యాకప్ ఎక్కువ కావాలంటే ఇలాంటి లైట్లు చేయాలి. అందుకే ఈ లైట్ మీకైతే చేశాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే పక్కా ప్రెస్ చేసి దాని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఓవరాల్ అంటే ఫుల్ చూపిస్తా చూడండి. ఈ సైడ్ మళ్ళీ ఇంకోసారి ఆన్ చేస్తా చూడండి లైటింగ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పాను కదా. మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు మీ ఇష్టం. అంటే మనకు కొంచెం కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్టింగ్ ఉంటుందని అలా చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.